ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/2/2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ యొక్క విశేషమైనటువంటి మంగళవారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఏళ్ళనాటి శని ప్రారంభకాల సమయంలో ఉండబడినటువంటి దోషాన్ని తొలగించుకొని అంగారక రాజయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. వీరికి తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, అమ్మా నాన్నల యొక్క స్థిరచరాస్తులు, అన్నదమ్ములతో సఖ్యత, వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలలో ఏమైనా స్వల్పమైన విభేదాలు ఉండినను మౌనంగా ఉండండి. అద్భుతమైన విజయం మీ సొంతం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో సత్ప్రవర్తనే విజయము. గాడ్ ఫాదర్ అనగా ఉద్యోగంలో పనిచేసే పై అధికారుల యొక్క సలహాలు సూచనలు మీకు చాలా అవసరంగా భావించగలగాలి. అలాగనే మీ యొక్క అనుభవాలు మీ యొక్క పిల్లలకు నేర్పించడం వలన అసలు ఇది పరీక్షాకాలం సమయం ఆసనం అవుతుంది కనుక పిల్లలతో తల్లిదండ్రులు తప్పక సాయంత్రం పూట కొంత సమయాన్ని కేటాయించండి. వారు ఎలాంటి చదువుతున్నారు, వారి యొక్క పుస్తకాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరు సవివరంగా మీరు తెలుసుకున్నట్లయితే మీ యొక్క పిల్లలు వృత్తి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క విద్యాశాతంలో పరీక్షాకాల సమయంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు ఉండడం వలన భూములు, క్రయ విక్రయాలు అంటే సర్వేలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి స్వల్పమైనటువంటి ఒడిదొడుకులు ఉన్నాయి కనుక పెద్దగా ఇబ్బంది పడనక్కర్లేదు. ఏకాదశ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి. ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, అలాగనే వాస్తుకారకుడు నరదృశ్యక రాహు సంచారం ఉండడం వలన వీలైనంత వరకు అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యయంలో శని భగవానుడు ఉన్నారు కనుక ఈ మంగళవారం రోజున తప్పక అమావాస్య తిథి యందున వీలైతే సూర్య నమస్కారం, ముందు రోజే కందులను కానీ కందిపప్పుని నానపెట్టి మరుసటి రోజు గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాకికి నీటిని కానీ ఏర్పాటు చేయడం వలన సకలమైన దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. వృషభ రాశి వారికి విశేషంగా మంగళవారం అమావాస్య ధనిష్ఠా నక్షత్ర సందర్భంగా రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి
మరియు మధ్యలో పంచమగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపు వృషభ రాశి వారికి అద్భుతమైన యోగకాలం ఉంది. ఇంకనూ యోగకాలంగా ఉండగలగాలి అన్నట్లయితే ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడము ఇది చాలా సువర్ణపు కాలంగా భావించగలగాలి. ఏ పని చేయాలనుకున్నా కాలం కలిసి రావడం, ఆపై పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఉండడం, మీరు చేసిన గతంలో చేసినటువంటి యజ్ఞములు, యాగాలు, దానాలు, దానివల్ల మంచి ఫలితాలు, మంచి అభివృద్ధి, గృహము, స్థిరాస్తులు, చరాస్తులు, క్రయ విక్రయాలు యోగదాయకమైనటువంటి రోజులుగా భావించాలి. అంటే అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలను మీరు పెద్దగా ఆలోచించి నిద్రలేని రాత్రులు గడపకుండా మౌనంగా ఉంటూ ప్రతి వాటిని పరీక్షించుకుంటూ ఆధ్యాత్మిక చింతనగా మీరు గడపగలిగినట్లయితే సువర్ణపు యుగము వృషభ రాశి వారిదే అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో ఏడాది తర్వాత కుజ భగవానుడు ఉండడం సంచారం చేయడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, గృహస్థాశ్ర జీవితంలో ఉండబడిన వారందరూ కూడా ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరం. ఆప్యాయత అనురాగాలు ఇచ్చి పుచ్చుకోగలగాలి. దీనివలన పెద్ద పెద్ద సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, అష్టమిది ఎందుకు పంచమగ్రహ సంచార స్థితి కూడా ఉంటుంది కనుక ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, విశేషమైనటువంటి కలత్రకారకుడు శుక్రుడు, అక్కడ వాస్తు నరదృష్టి కారకుడు రాహు సంచారము చేయడం వలన ఉద్యోగాలలో పెను సంచలమైన మార్పులు, క్రయ విక్రయాలలో ఇబ్బందులు, ట్రాన్స్ఫర్సు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు ఉండే పరిస్థితి ఉంటుంది. ఏకాదశి స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ఓపిక, పట్టుదల, సమృద్ధికరమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో అమావాస్య తిథి యందున పిండి దీపాన్ని, కొబ్బరి నూనెను వెలిగించి కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే వీరికి అదృష్టం, బంగారం, రాజయోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా భాగ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమై అష్టమి తిథి ఎందుకు పంచమగ్రహ సంచార స్థితితో ఉండడము చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. వీటన్నిటినీ అధిగమించి అదృష్టాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలి అనుకుంటున్నట్లయితే ఎలాంటి విధి విధానం పాటించడం వలన యోగకాలమో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదమును కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి రాశిలోనే సంచారం చేయడము, అది కూడా వక్రగమన సంచార స్థితిలో ఉన్నాడు కనుక తల్లిదండ్రుల యొక్క సేవ, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఉన్నంతలో ఆనందం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిత్యము అప్రమత్తంగా ఉండడం వలన ఐశ్వర్యకరమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో మీరు వీలైనంత వరకు ఆప్యాయత అనురాగాలుగా గౌరవ మర్యాదలతో మీరు ఉండగలిగినట్లయితే, ఇచ్చి పుచ్చుకున్నట్లయితే ఆనందం, ఐశ్వర్యానికి తిరుగులేదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజ సంచార స్థితి, భాగ్యంలో చతుర్గ్రహ సంచార స్థితి మరియు పంచమ గ్రహ సంచార స్థితి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు భాగ్యస్థానంలో ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
భార్యాభర్తలు కూడా అన్యోన్యత చాలా అవసరం. ఎవరైనా ఏదన్నా ఇద్దరిలో ఒకరు ఏదైనా చెప్పారనుకోండి, అది ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మౌనంగా ఉండండి. మీరేం చేయనక్కర్లేదు. మౌనమే మీ యొక్క విజయానికి తొలిమెట్లు, ఆవేశమే మీ యొక్క అపజయానికి స్వాగతం పలుకుతుంది. కనుక మీరు ఎంత మౌనం, ఎంత ధ్యానం, ఎంత ఆధ్యాత్మిక చింతనగా మీరు ఉండగలిగినట్లయితే మంచి రాబోయే కాలం అంతా కూడా మీ కాలమే అని చెప్పి గమనించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో మనకు అమావాస్య తిథి యందున మనకు పిండి దీపాన్ని పెట్టడం వలన, నవధాన్యములను నానబెట్టి గోమాతకు పెట్టడం వలన సకల దోషం తొలగుతుందని చెప్పి కూడా గమనించాలి. కర్కాటక రాశి వారికి ప్రారబ్ధకాల సమయంలోనే అష్టమ చతుర్గ్రహ సంచార స్థితి, మధ్యమంలో పంచమ సంచార స్థితి దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనాలలో తిరుగులేనటువంటి జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే చిటిక వేగానే పని అవ్వాలి, ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయాలి, అడగగానే డబ్బులు ఇవ్వాలి, ఏదైనా నేను ఇలా అంటే నేను ఒక మహారాజులాగా నా యొక్క ఆజ్ఞను అందరూ పాటించాలి అనుకుంటూ ఉంటారు. కానీ కాలము ఒక్కసారి అనుకూలంగా లేనప్పుడు సామాన్య మానవునిలాగా ఆలోచించగలిగినట్లయితే ఇలాంటి భేదాభిప్రాయాలు, అసమానతలు ఉండవు అని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా సప్తమంలో కుజుడు ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వల్ల, ఒకవైపు కుజదోష కారణం వల్ల ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. దూరవాయు జల ప్రయాణాలలో ఎలాంటి సంభాషణలు కానీ వివాదాలకు తావివ్వకపోవడం ఉత్తమోత్తంగా. 17వ తారీఖున ప్రయాణం పెట్టుకోకపోవడమే ఉత్తమోత్తంగా కూడా భావించగలగాలి. అదే కాకుండా అష్టమంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి అష్టమగ్రహ సంచార స్థితిలో సంపూర్ణమైన అయినట్టు 8వ స్థానంలో పంచగ్రహ సంచార స్థితి కూడా ఉంది. అష్టమం అనగా ఆయుస్థానము, ఆత్మకారకుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు, కళత్రతకారకుడు, వాస్తు నరదృష్టికారకుడు సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మంగళవారం రోజున నీటికి, నిప్పుకు, ఎలక్ట్రికల్ వస్తువులకు, వివాదాలకు, బ్యాంకు లావాదేవీలకు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఆ రోజు మౌనం చాలా అవసరంగా భావించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో పిండి దీపాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ అష్టకాన్ని చదివి అలాగే పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకుంటున్నట్లయితే సకల మృత్యు, అపమృత్యు, అనారోగ్య, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు వీటన్నిటిని వాటంతా తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. లేకపోతే అనేక రకాలమైన సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సింహరాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా 7వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమై అష్టమి తిథి ఎందుకు పంచమగ్రహ సంచార స్థితితో ఉన్నప్పుడు, ఒకవైపు అష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు. కనుక ఈ అమావాస్య మంగళవారం ధనిష్ట నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహదోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని పొందగలరు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. విశేషంగా సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు కనుక గృహాలు, వాహనాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి ఆనందకరంగా కనపడుతూ ఉంటాయి.
కాకపోతే సప్తమంలో గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు. రాశాధిపతి కూడా సప్తమంలోనే ఉన్నాడు. అక్కడ మనకారకుడు అక్కడే ఉన్నాడు, కళత్రకారకుడు శుక్రుడు అక్కడే ఉంటున్నాడు, అలాగే బుద్ధికారకుడు కూడా అక్కడే ఉంటున్నాడు, వాస్తు నరదృష్టి కారకుడు కూడా అక్కడే ఉంటున్నాడు. కనుక వీలైనంత వరకు దూరావాయు జల ప్రయాణాలు 17వ తారీఖున 24వ తారీఖున పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఒకవైపు అష్టమ శని సంచార స్థితి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో గొడవలకు తావివ్వకుండా బ్యాంకు లావాదేవీలు, షేర్లు, వాహనాలు, వివాదాలకు దూరంగా ఉండడం, వీళ్ళతో మౌనంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక కూష్మాండ దీపంలో నువ్వుల నూనెను, కొబ్బరి నూనెను, ఆవు నూనెను వేసి దీపాన్ని వెలిగించడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందంతో ఆయురారోగ్యాలుగా ఉంటారు. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బంది గురవుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, సూర్య నమస్కారం అవసరం అని చెప్పి కూడా భావించగలగాలి. కన్యరాశి వారికి ఎప్పుడూ లేనటువంటి విధంగా 6వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి పంచమగ్రహ సంచార స్థితితో సంచారం చేయనప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. పంచమ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి, సంతానం కావాలి అనుకుంటున్న వారికి చాలా శుభవార్తలు వింటూ విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమాలలో ఉన్నతమైన విజయాలు మీ సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడితో ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. మంగళవారం రోజున అమావాస్య తిథి 24వ తారీఖున అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలను పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆసనం, పారాయణం చేయడం, లలిత సహస్రనామ పారాయణం కానీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాకికి నీళ్లను కానీ గింజలను కానీ వేయడం వలన సకల దోషము తొలగి అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది. సప్తమంలో శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమే జీవితంగా ఉండగలగాలి. నమ్మకం లేదు, ఎవరి జీవితం వారు పొందే మానవ ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించినప్పుడు ఆధ్యాత్మికంగా ఉండగలగాలి. వీలైతే తీర్థయాత్ర దర్శనము చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అదే కాకుండా రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగము, స్థల మార్పు, ఉద్యోగ మార్పు, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న మీ కోరిక కూడా నెరవేరబోతుంది. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నంతలో మౌనము, జ్ఞానము, సత్ప్రవర్తన, ప్రతిదీ కూడా విషయ పరిజ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో మంగళవారం పూట అష్టమి తిథి ఎందున కాళభైరవ కూష్మాండ దీపము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ కుజుడు పంచమ స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి అర్ధాష్టమ కుజుడు అవ్వడం వలన
మంగళవారము ధనిష్ఠా నక్షత్రం అవ్వడం వలన మంగళవారం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. క్రయ విక్రయాలు, షేర్లలో అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. అప్పులు కూడా ఇచ్చి పుచ్చుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలా సంతాన స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, అష్టమి తిథి ఎందుకు పంచమగ్రహ సంచార స్థితి ఉంటుంది కనుక నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము, తల్లిదండ్రులతో గురువులు, పిల్లలు, సకుటుంబ సపరివార సమేతంగా ఆప్యాయత అనురాగాన్ని మీరు పంచుకోగలిగినట్లయితే మంచి ఉన్నతమైన జీవనాన్ని మీరు పొందబోతారు అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా 6వ స్థానంలో శని సంచార స్థితి ఉంది కనుక రుణ సమస్యలు పొంచి ఉన్నాయి, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. నిత్యము కోపము, ఆవేశము, ఏదో తెలియని ఆందోళన, నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన కనుక ఈ అమావాస్య తిథి యందున మరియు అష్టమి తిథి యందున రుద్రాభిషేకము, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము, కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయడము, వీలైతే కూష్మాండ దీపాన్ని దానము చేయడం వలన గ్రహదోషము తొలగి స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నట్టుగా ఏదైతే దానం చేయగలిగినట్లయితే ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి దోషముండగా గ్రహదోషాన్ని తొలగించుకొని అమావాస్య మంగళవారం రోజు ధనిష్ఠా నక్షత్రం రోజున ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజుడు తృతీయంలో సంచారం చేయడం వలన అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య, బంధుమిత్ర స్నేహితుల మధ్య స్వల్పమైనటువంటి ధనపరమైనటువంటి విభేదాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ధ్యానంగా ఉండడం, ఆప్యాయత అనురాగాలుగా ఇచ్చిపుచ్చుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఆధ్యాత్మ తీర్థయాత్ర కార్యక్రమాన్ని చేయడం వలన బంధము బలోపేతమయ్యి జీవితంలో సమృద్ధికరమైనటువంటి ఆనందాన్ని పొందబోతారు అని చెప్పి కూడా గమనించాలి. ఎన్నడూ లేనటువంటి విధంగా అర్ధాష్టమ ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు ఉండడం వలన విశేషంగా 17వ తారీఖున 24వ తారీఖున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వ్రాతకోతలకు దూరంగా ఉండండి. అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి. ఆలోచనగా ఉండండి. సత్ప్రవర్తనే జీవన ధ్యేయంగా ఉండగలగాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు, ఎలక్ట్రికల్ వస్తువులతో ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్తగా అని చెప్పి గమనించగలగాలి. నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము కనుక మంగళవారం రోజున ఎర్రటి కూష్మాండ దీపంలో దీపాన్ని వెలిగింపజేసి అంగారకుడి యొక్క దర్శనం, కందులను నానబెట్టి గోమాతకు ఏర్పాటు చేయడం, కాలభైరవ అష్టకాన్ని వినడం, చదవడం, పారాయణం, సూర్య నమస్కారం అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ధనుసు రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా తృతీయ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ అర్ధాష్టమ శని భగవానుని యొక్క కృప కటాక్ష వీక్షణను ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుస్సు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి.
వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైన ఇబ్బందులు ఉండినను దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. అందరూ కూడా మిమ్మల్ని యాంత్రిక జీవన విధానంలో డబ్బులు ఉన్నంత వరకే మీ దగ్గర ఉండడం, డబ్బులు అయిపోయిన తర్వాత మిమ్మల్ని దూరం చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా ఇప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం కారణం వలన నిజం ఏమిటి, నీళ్లు ఏమిటి, పాలు ఏమిటి అంటే ధర్మాత్ములు ఎవరు, దుర్మార్గులు ఎవరు, సత్ప్రవర్తన ఎక్కడ ఉంది, దుష్ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకున్నారు కనుకనే జీవితం ఇప్పటికీ మీకు బోధపడింది. కనుక పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నిమ్మరసం తాగుదాము అనేటువంటి మంచి స్థితికి మీరు చేరుకున్నారు. ఇదే స్థితిని మీరు కొనసాగించగలిగినట్లయితే రాబోయే కాలంలో మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు. ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు తృతీయ స్థానంలో సంచారం చేయడం వలన మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. ఆర్థిక సంబంధాలు కూడా అనంతమైనటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద చాలామంది పెట్టుకున్నారు. వాటికి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకునేదానికన్నా ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నా జీవితం నా ఇష్టం, సత్ప్రవర్తన, ఆరోగ్యము, స్థితప్రజ్ఞత ఎవరైతే కలిగి ఉంటారో వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శని సంచార స్థితి, మరొక వైపు విశేషమైన సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం చాలా అవసరం. అదే కాకుండా భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య అనేక రకాలమైన అంటే భిన్న అభిప్రాయాలు ఉండినను మౌనమే శరణ్యంగా భావించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ మంగళవారం రోజున సూర్య నమస్కారం, నవధాన్యంలో నానబెట్టి గోమాతకు పెట్టడం, దేవాలయంలో ప్రసాదాన్ని పంచడం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, పోలీస్ స్టేషన్లు, అన్నదమ్ముళ్ళ గొడవలు, ఆస్తి పంపకాల విషయాలలో వీలైనంత వరకు జాప్యం జరుగుతుంది. కానీ దీనివల్ల జరిగేది జరుగుతుంది, జరగద్ని ఎటు జరగదు, ఆ విషయం మీకు ముందే తెలుసు. కనుక మీరు మౌనంగా ఉండండి, అంతా జయమే కలుగుతుంది. మకర రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా రెండవ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి పంచమగ్రహ సంచార స్థితితో ఈ ఫిబ్రవరి మాసం కొనసాగుతుంది. కనుక దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు కోపతాపాలు, ఆవేశాలు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు, అంతా నాకు తెలుసు, నా గురించి ఎవరు గొప్పగా చెప్పట్లేదు, నాకు పొగడ్తలు కావాలి అని మీ మనసులో చాలా ఉంటుంది. కానీ రాశిలోనే కుజుడు ఉండడం వలన కొన్ని విషయాలలో సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు తల వంచాలి, బంధుమిత్రు స్నేహితులతో ఉన్నప్పుడు మౌనం అవసరం, వీలైతే చిరునవ్వు, కుదరకపోతే ఏకాంతం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఆవేశానికి వెళ్ళారా మీరు ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని దిగదార్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. ధనవాక్కు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు ధనస్థానంలో సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. కనుక ఈ 17వ తారీఖున అమావాస్య మంగళవారం సందర్భంగా మీరు తప్పకుండా కూష్మాండ దీపము, కాలభైరవుడి యొక్క దర్శనము, రుద్రాభిషేకము చేయడం వలన రుణ సమస్యలు, ధనపరమైన ఇబ్బందులు, షేర్లు, క్రయ విక్రయాలలో
ఉండబడిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి, ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందడానికి మంచి సువర్ణపు కాలంగా భావించగలగాలి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉన్నప్పుడు రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి అష్టమి తిథి యందుకు పంచమ గ్రహ సంచార స్థితిలో ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. ఎన్నడూ లేనటువంటి విధంగా రాశిలోని ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడైనటువంటి రాహు సంచార స్థితి ఉండడం వలన ఇలాంటి కాల సమయంలోనికి మీకు ఇది చాలా పరీక్షా కాలము. ఓపిక, సత్ప్రవర్తన, న్యాయము, ధర్మము. వీలైతే ఈ అమావాస్య తిథి యందున, అష్టమి తిథి యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తీసుకోవద్దు. కోర్టు సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది. శత్రువులతో సమస్యలు పొంచి ఉన్నాయి. రుణ సమస్య, రోగ సమస్యలు కూడా చాలా అధికంగా ఉంటున్నాయని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక తృతీయంలో శని భగవానుడి సంచార స్థితి, 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వీరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు ఆనందంగా ఉంటే ప్రపంచమంతంగా ఆనందంగా ఉంటారు, మీరు బాధగా ఉంటే ప్రపంచమంతా బాధగా ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకుంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు లేవనే భావన కలుగుతూ ఉంటుంది. ఎందుకనగా ఇప్పటికే గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేని కారణం చేత మీరు సతమతం అవుతున్నారు. కనుక ఎలక్ట్రికల్ వస్తువులకు, వాహనాలకు, పోలీస్ చలానాలకు మీరు చాలా దూరంగా ఉండి తీరాలి. లేకపోతే కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, కాళభైరవ కూష్మాండ దీపం, కాకులకు ఆహారం, బ్రాహ్మణుడికి దానము చేయడం వలన గ్రహదోషం తొలగి గ్రహ ఐశ్వర్యాన్ని పొందగలరు అని చెప్పి గమనించగలగాలి. మీనరాశి వారికి విశేషంగా వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి అష్టమి తిథి యందుకు పంచగ్రహ సంచార స్థితితో ఉంటూ ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితితో ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే శని భగవానుడు అర్ధాష్టమ గురు సంచార స్థితి 12 సంవత్సరాల తర్వాత ఇలా జరగడం వలన ఒక్కొక్కసారి ఈ జీవితము ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటుంది. నేను ఇంత కష్టపడుతున్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను. ఒకప్పట్లో నా దగ్గర ధనం ఉన్నప్పుడు అనేక మందికి సహాయం చేశాను, కానీ నాకేదైనా అవసరం అనిపిస్తే కనీసం మాట సహాయం చేసేవారు కూడా ఎందుకు కనిపించట్లేదు అనేటువంటిది సమాజం పైన అసహ్యం, బంధుమిత్రు స్నేహితులపైన కోపం, అనేక రకాలమైనటువంటి ఇబ్బందులకి ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమే అని మీకు తెలిసినను గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఇది నా ఒక్కడికే జరుగుతుంది, ప్రపంచంలో ఎవరికి జరగట్లేదు అన్న భావన మీకు కలుగుతూ ఉంటుంది. ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యయంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, నరదృష్టి వాసుదృష్టికారకుడు రాహు సంచారం చేయడం వలన ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశము అమావాస్య తిథి యందున, అష్టమి తిథి యందున కొత్త పనులు ప్రారంభించకపోవడం, దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, షేర్లలో పెట్టుబడులు పెట్టకపోవడం, అప్పులు ఇచ్చి పుచ్చుకునే విధానానికి దూరంగా ఉండి తీరాలి. లేకపోతే భారీగా నష్టపోవడం, వాహన ప్రమాదాలు,
యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో కూష్మాండ దీపము, కాళభైరవ దర్శనము, రుద్రాభిషేకము, వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం, దత్తాత్రేయ గురుచరిత్రను పారాయణం చేయడం, వినడం వలన ఐశ్వర్యం, ఆనందం కలుగుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.